వారం మొత్తం జరిగిన ఆట ఒక లెక్క అయితే, వీకెండ్‌లో నాగార్జున ఎపిసోడ్ మరో లెక్క. ఈ ఎపిసోడ్ కోసం ఎంతమంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు? హౌస్‌లో జరిగే తప్పొప్పుల గురించి నాగార్జున ఏం మాట్లాడతారు? ఎవరికి క్లాస్ పీకుతారు? కరెక్ట్ పాయింట్‌పై మాట్లాడతారా లేదా? ఆడియన్స్‌కి తప్పనిపించిందాన్నే నాగార్జున తప్పుగా చెప్పి తాట తీస్తే జనానికి నచ్చుతుంది కానీ, తప్పుల్ని పక్కన పెట్టి హౌస్‌లో జరిగింది ఒకటైతే, ఆయన మాట్లాడేది మరొకటి అయితే ఇదిగో ఇట్లాంటి కామెంట్లు వినిపిస్తాయి. 100కి 100 మార్కులు వస్తే టాపర్ అంటారు. 60 వస్తే ఫస్ట్ క్లాస్ అంటారు. 35 వస్తే జస్ట్ పాస్. 35 కంటే తక్కువ వస్తే ఫెయిల్. క్లాస్ రూమ్లో జరిగే ఈ క్యాల్కులేషన్స్ అన్నీ బిగ్ బాస్ హౌస్లో కనిపిస్తుంటాయి. తక్కువ మార్కులు వచ్చినాయని చెప్పి హౌస్లో ఉన్న 5గురిని ఫెయిల్ చేసేశారు నాగార్జున. ప్రేరణ, ఆదిత్య ఓం, బేబక్క, విష్ణుప్రియ, కిరాక్ సీత ఈ 5గురిని పెర్ఫార్మెన్స్ సరిగా లేదనే కారణంతోనే వాళ్ళని ఫెయిల్ చేసి పారేశారు. నిన్నటి ఎపిసోడ్లో చివరి 9 నిమిషాలు ఇదే పంచాయతీ నడిచింది. అయితే అందరికీ మార్కులు వేసిన నాగార్జునకి హోస్ట్గా పాస్ మార్కులు పడ్డాయా? ముందుగా అతను హిట్ అయ్యారో ఫ్లాప్ అయ్యారో చూద్దాం. ఫ్లాప్ కాని వాళ్ళు హిట్కి యావరేజ్కి మధ్యలో ఉన్నారని ఎవరు హిట్టో చెప్పడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఆడొచ్చు. అలాగే యావరేజ్ ఎవరో కూడా చెప్పను. ఎందుకంటే వాళ్ళు ఫ్లాప్లో పడవచ్చు. కేవలం నేను ఫ్లాప్ ఎవరనేది మాత్రమే చెప్తాను. ఎందుకంటే హిట్లోకి రావాలని. ఫ్లాప్ అంటే 35 కంటే తక్కువ వచ్చినట్టు. వీళ్ళలో ఖచ్చితంగా మార్పు రావాలి. వాళ్ళకి కనీసం 65 మార్కులు రావాలి అని చెప్పారు నాగార్జున. మొదటిగా ప్రేరణని ఫెయిల్ చేస్తూ, నిన్ను నేను సూపర్ హిట్ అని అనుకున్నాను. ఈ వారమంతా నేను చూస్తే ఫ్లాప్ అనిపిస్తుంది. స్పార్క్ కనిపించడం లేదు అని చెప్పారు. ఒకవేళ నాగార్జున అన్నట్లుగా వారం మొత్తం ఆట చూశాను అనేది నిజమైతే ప్రేరణకి 35 కంటే మార్క్స్ తక్కువ ఇచ్చి ఫెయిల్ చేసేవారు కాదు. ఎందుకంటే ఉన్న వాళ్ళలో కాస్త విషయంపై పూర్తి అవగాహనతో మాట్లాడుతున్నది ఎవరైనా ఉన్నారా అంటే అది ప్రేరణే. ఆమెకి తెలుగు రాకపోయినా కూడా తెలుగులోనే మాట్లాడడానికి ట్రై చేస్తుంది. నామినేషన్స్లో కూడా పాయింట్ టు పాయింట్ మాట్లాడింది. కాస్త మెచ్యూరిటీగా కనిపిస్తున్న వాళ్ళలో ముందు వరుసలో ఉన్న ప్రేరణని ఫెయిల్ చేశారంటే నాగార్జున అన్నట్లుగా ఆయన వారం రోజులు ఆట చూసి ఈ నిర్ణయం తీసుకున్నారంటే మాత్రం ఇక్కడ ఫెయిల్ చేయాల్సింది ప్రేరణని కాదు, హోస్ట్ నాగార్జుననే. ఆ తర్వాత కిరాక్ సీతని కూడా ఫెయిల్ చేశారు. నువ్వు చాలా స్ట్రాంగ్, నీలో ఉన్న క్వాలిటీస్ బయటకు తీయి. నీలో సీత మాత్రమే కనిపిస్తుంది, కిరాక్ కనిపించడం లేదు. అది నాకు కావాలి అని అన్నారు. అప్పట్లో సెవెనార్ట్స్ సరయుని కూడా ఇవే కారణాలతో ఎలిమినేట్ చేసి పారేశారు. ఇప్పుడు సీత కూడా సెవెనార్ట్సే కాబట్టి అందరికీ ఒకే ఫార్ములా అని అంటున్నారో ఏమో కానీ ఈ వారం నామినేషన్లో నాగార్జున ఫస్ట్ సేవ్ చేసిన సోనియా కంటే సీత బెటర్గానే కనిపిస్తుంది. ఆమెను సేవ్ చేసి ఈమెను ఫెయిల్ చేశారంటే నాగార్జున ఈ విషయంలో కూడా ఫెయిల్ మార్క్సే. ఆ తర్వాత బేబక్ని ఫెయిల్ చేస్తూ, నీకు కావాల్సిన స్పేస్ని నువ్వు తీసుకో, లీడర్లను చూసి వాళ్ళ టీంలో జాయిన్ కావడం కాదు, నువ్వు లీడర్ కావాలని అని చెప్పారు. బేబక్క చివరి రోజు వాయిస్ గట్టిగా వినిపించింది కానీ అదే వాయిస్ ముందు నుండి వినిపించి ఉంటే నాగార్జున చేతిలో ఫెయిల్ అయ్యేది కాదు. నిజానికి బేబక్క మరీ ఎలిమినేట్ అయిపోయేంత తప్పులైతే చేయలేదు. అన్ని కుక్కర్లు ఒకేలా పనిచేయవు అని చెప్పిన హోస్ట్ నాగార్జున ఆ కుక్కర్ విషయంలో సోనియా చెప్పింది తప్పని ఎందుకు చెప్పలేదో అర్థం కాలేదు. బిగ్ బాస్ వారం మొత్తం ఆట ఒక లెక్క అయితే నామినేషన్స్ ఎపిసోడ్ మరో లెక్క. వారం మొత్తం చూసినా చూడకపోయినా ఈ నామినేషన్స్ ఎపిసోడ్ కోసం కాసుకొని కూర్చుంటారు చాలామంది. ఇంకా చెప్పాలంటే వీకెండ్లో నాగార్జున ఎపిసోడ్ని అయినా లైట్గా తీసుకుంటారేమో కానీ ఈ నామినేషన్స్ ఎపిసోడ్ని మాత్రం అస్సలు మిస్ కానివ్వరు. ఎందుకంటే అసలు మజా ఉండేదే ఇక్కడ మరి. ఇక సీజన్ 8 తొలివారంలో ఎవరెవరు నామినేట్ అయ్యారు, వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ కావచ్చు, అసలు యాంకర్ విష్ణుప్రియని తొలివారమే నామినేషన్లో ఎందుకు పెట్టారు, ఓటింగ్ స్ట్రాటజీ ఏంటి, గత సీజన్లో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతుందో చూద్దాం. ఆదిత్య ఓంకి కూడా 35 మార్కుల కంటే తక్కువ వేసి ఫెయిల్ చేయడం విచిత్రంగా అనిపించింది. నువ్వు ఎక్కడా కనిపించడం లేదు, ఆటలో ముందుకు రావాలి అని అన్నారు. హౌస్లో తన పని తాను చూసుకుంటూ అందరినీ కలుపుకొని పోతున్న ఆదిత్య ఓంని పెద్దన్న పాత్ర పోషించడం లేదని ఫెయిల్ చేశారు నాగార్జున. అంటే సీజన్ 7లో శివాజీ మాదిరిగా అందరి విషయాల్లో వేలు పెట్టమని పైకి మంచిగా నటిస్తూ వెనుక గోతులు తీయమంటున్నారో ఏమో కానీ రేలంగి మావయ్య అవతారం ఎత్తమనడం ఏంటో అర్థం కాలేదు. గత వారం బాగా ఫన్ జనరేట్ అయ్యింది అంటే పృథ్వీ ఆదిత్య ఓం రాత్రిపూట మాట్లాడుకునే సీన్. అది ప్రోమోలో కూడా వేశారు. నాగార్జున వారం మొత్తం గేమ్ చూడకపోయినా కనీసం ప్రోమో చూసి ఉంటే ఆదిత్య ఓంని ఫెయిల్ చేసేవారు కాదు. కాబట్టి ఈ విషయంలో కూడా నాగార్జున ఫెయిలే. చివరికి విష్ణుప్రియ, నీకు ఫినాలేలో బెర్త్ కన్ఫామ్ అని ముందే చెప్పేశారో ఏమో కానీ విష్ణుప్రియ ఫుల్ చిల్ అవుతుంది. హౌస్లో ఓ పక్క కొట్టుకొని చేస్తుంటే ఈమె మాత్రం పక్కకు పోయి డ్యాన్సులు చేసుకుంటూ చిల్ అవుతోంది. ఈమెను ఫెయిల్ చేయడంలో మాత్రం నాగార్జునకి పాస్ మార్కులు వేయవచ్చు. విష్ణుప్రియని కూడా ఫెయిల్ చేస్తూ, బిగ్ బాస్ హౌస్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ కాదు, ఇది జీవితానికి మిర్రర్ లాంటిది. ఇక్కడ మనకి నచ్చేవి ఉంటాయి, నచ్చనివి ఉంటాయి. ఎదుటి వారిని వారి ఫీలింగ్స్ అర్థం చేసుకోవాలి. నీకు 95 మార్కులు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఆ సామర్థ్యం నీలో ఉంది అంటూ విష్ణుప్రియని ఫెయిల్ చేశారు నాగార్జున.
ఈ పాస్ ఫెయిల్ను పక్కన పెడితే శనివారం నాటి ఎపిసోడ్ గతంతో పోల్చుకుంటే సప్పగా సాగిందనే చెప్పాలి. ఇంకో విషయంలో ఏమిటంటే అప్పట్లో శోభా శెట్టిని ఏ విధంగానైతే వెనుకేసుకుని వచ్చారో ఇప్పుడు సేమ్ అదే ప్రవర్తనతో పొగరు చూపిస్తూ అడ్డదిడ్డంగా ఆడుతున్న యష్మి గౌడను వెనుకేసుకుని వచ్చి ఫెయిల్ అయ్యారు నాగార్జున. తాను చీఫ్ అయిందంటే నైనిక వల్లే. ఆమె ఒప్పుకుంది కాబట్టి ఆమె ఆట ఆడకపోయినా యష్మి గౌడ చీఫ్ అయింది. చివరికి తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టినట్టుగా నైనికకి దెబ్బ వేసింది యష్మి గౌడ. హౌస్లో పనులన్నీ నైనిక టీంకి ఇచ్చి తన బుద్ధి బయటపెట్టింది. ఇక రింగాటలో బాడీ మీదుగా అన్నారు కానీ బాడీ మొత్తం అనలేదు కదా అని స్ట్రాటజీ ప్లే చేసి నైనిక టీం గెలిచినప్పుడు మేము అడ్డదిడ్డంగా ఆడం, న్యాయంగా ఆడతాం అంటూ అంతెత్తులేసిన యష్మి గౌడ రోప్ టాస్క్లో బేబక్క నిలబడ్డ రోప్ని ఊపి ఆమె కింద పడేలా చేసింది. ఆ తర్వాత కూడా ఆమె అదే పని చేసింది. ఎందుకు అలా చేస్తున్నావు అని అడిగితే అది నా స్ట్రాటజీ అని వంకర సమాధానం చెప్పింది. అంటే ఈమె మాత్రం ఎలాంటి స్ట్రాటజీలైనా ఆడొచ్చు, అదే ఎదుటి వాళ్ళు ఆడితే మాత్రం తప్పు. కానీ ఆ విషయాన్ని ఏమాత్రం ప్రస్తావించలేకపోయారు నాగార్జున. ఇది ఒక్కటే కాదు, ఇటుకల టాస్క్లో కూడా పృథ్వీ నైనిక టీం వాళ్ళ ఇటుకలని కింద పడేశాడు. చివరికి వాళ్ళే గెలిచారు. అప్పుడు మాత్రం యష్మికి నీతి న్యాయం గుర్తురాలేదు. చప్పట్లు కొట్టి సంబరాలు చేసుకుంది. వాళ్ళు రింగుని బాడీ మీదుగా తీసుకుని రావడమే తప్పు అయినప్పుడు వీళ్ళు ఇటుకలు పడేస్తే తప్పు కాదు, రోపు ఊపి బేబక్కని కింద పడేస్తే తప్పు కాదు. ఇవేవి కూడా వారం రోజులు గేమ్ని క్షుణ్ణంగా గమనించిన ది గ్రేట్ హోస్ట్ నాగార్జునకి కనిపించకపోగా యష్మిని తెగ పొగిడేశారు. నిన్నటి ఆయన హోస్టింగ్లోనే పసలేదు. అసలు శనివారం ఎపిసోడ్ అంటే ప్రేక్షకులకు చాలా అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలు అందుకోవడం అటుంచితే అడ్డదిడ్డంగా ఆడేవాళ్లను పాస్ చేసి విష్ణుప్రియ, కిరాక్ సీత, ప్రేరణ, ఆదిత్య ఓం, బేబక్కలను మాత్రమే ఫెయిల్ చేయడాన్ని బట్టి చూస్తే శనివారంలో నాగార్జునకి జస్ట్ 30 మార్కులు మాత్రమే. 35 దాటి వస్తేనే పాస్ కాబట్టి ఫస్ట్ వీక్ నాగార్జున హోస్టింగ్లో నాగార్జున ఫెయిల్ అయినట్టే. మార్కులు వేయాల్సిన మాస్టరే ఫెయిల్ అయితే స్టూడెంట్స్ మాస్టర్ మాట ఏమి వింటారు? కాబట్టి క్లాసులు పీకే విషయంలో కాస్త క్లారిటీగా తప్పును తప్పుగా ఒప్పును ఒప్పుగా చెప్తేనే నాగ్ ఈజ్ బెస్ట్ హోస్ట్ అనిపిస్తారు.